తెలంగాణలో ముక్కలేనిదే ముద్ద దిగదు. ఏ పండుగ వచ్చినా దావత్ వచ్చినా మటన్ ఉండాల్సిందే. లేకపోతే అది పరువుకు సంబంధించిన ముచ్చట. మటన్ పెట్టకుండా వేరే వంటకంతో సరిపెడదామనుకున్నా అయ్యో మటన్ పెట్టలేదా అని ముఖం పట్టుకొని అడిగేస్తారు. తర్వాత ఇంకా అవే గుసగుసలు. దావత్ చేసిండ్రు కానీ మటన్ పెట్టలేదని 2-3 నెలలైనా మర్చిపోరు. పెళ్లిలో ఇలాంటి సంఘటన జరిగితే తరాలు మారిన ఆ ఇంట్లో ప్రతి ఫంక్షన్లో ఇదే ముచ్చట గురించి మాట్లాడుకుంటారు. మా పెళ్లిలో ఎలాగో మూలుగ బొక్క పెట్టలేదు, ఇప్పుడైనా ఉందా లేదా అంటారు. ఇక్కడ నాన్ వెజ్ కు అంత ప్రాధాన్యత ఇస్తారు. మరి దావత్లలో ముక్కల కోసం అయ్యే పంచాయతీ వేరే లెవెల్ అనుకోండి. వినడానికి చిన్న విషయంలాగే అనిపించినా ఇది తెలంగాణలో ఇజ్జత్ కు సంబంధించిన ముచ్చట. ముఖ్యంగా ఇలాంటి పంచాయతీలు పెళ్లిల్లో చూస్తుంటాం. పిల్లగాడి తరపున వాళ్ళం మాకు తక్కువ ముక్కలు వడ్డిస్తారా, ఇదేనా మర్యాద అంటూ గొడవలు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ ముక్కల పంచాయతీ రక్తపాతాలను సృష్టించిన దాఖలాలు ఉన్నాయి. ఇలాంటి ఘటనే తాజాగా నిజామాబాద్ జిల్లాలో జరిగింది. నిజామాబాద్ జిల్లాలో మటన్ బొక్క కారణంగా పెళ్లి క్యాన్సిల్ అయింది. జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన అబ్బాయికి నిజామాబాద్ కి చెందిన అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది. నవంబర్లో ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ వేడుకలో అమ్మాయి ఇంట్లో మటన్ భోజనం ఏర్పాటు చేశారు. అబ్బాయిల బంధువులు మూలుగు బొక్క కావాలని కోరడంతో గొడవ జరిగింది. చివరకు పోలీసుల వరకు వెళ్ళింది. తాజాగా పెళ్లి సంబంధాన్ని రద్దు చేసుకున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.